హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయనీస్ వంటిల్లు. ఐఎమ్ అనుషా నాయని. ఈరోజు వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను కొబ్బరి లడ్డు విత్ జాగరీ అన్నమాట. ఇది హెల్దీ అండ్ టేస్టీ లడ్డు అండి. ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇప్పుడు. బట్ బిఫోర్ దట్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి. కొబ్బరి లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి కొబ్బరి తురుము 2 కప్పులు, నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను. అలాగే జాగరీ 1 కప్పు, మనం ఎంతైతే కొబ్బరి తీసుకున్నామో దాంట్లో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. క్యాష్యూ నట్స్ గార్నిషింగ్కి సరిపడా, అలాగే నెయ్యి 4 టేబుల్ స్పూన్స్ అండి. అండ్ ఫైనల్గా ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. కొబ్బరి లడ్డును ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న నెయ్యి ఇందులో వేద్దాము. గీ హీట్ ఎక్కాక తీసుకున్న క్యాష్యూ నట్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. క్యాష్యూ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మనం కొబ్బరి యాడ్ చేసుకుందామండి. కొబ్బరి యాడ్ చేసుకున్నాక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేయడం వల్ల కొబ్బరిలో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. చూసారా, కొబ్బరి కాస్త కలర్ చేంజ్ అయింది, అలాగే మాయిశ్చర్ కూడా పోయింది. ఇప్పుడు మనం ఇందులోకి జాగరీ వేసుకుందామండి. మనం 1 కప్ తీసుకున్నాం కదా, ఆ జాగరీ కూడా ఇందులో వేసేసుకుందాము. బెల్లం వేశాక అది కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. ఫ్లేమ్ని మాత్రం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి. దీనికి కొద్దిగా టైం తీసుకుంటుంది. చూసారా, బెల్లం మొత్తం కరిగిపోయింది. దీనికోసం 3 to 4 minutes టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో వేద్దాము ఇలాచీ పౌడర్. వేసి కలపండి. కలిపి మరో 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇది కాస్త దగ్గర పడాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మాత్రమే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి, అది మర్చిపోకండి. సరే, ఇప్పుడు బాగా దగ్గర పడింది. ఒక 4 minutes తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకుందాం. ఇలా ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వండి. అలా అని పూర్తిగా చల్లారకూడదు, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని ఉండలు చేసుకుందాం. మన కొబ్బరి మిక్చర్ ఇక్కడ చల్లారిందండి. చెప్పాను కదా పూర్తిగా చల్లారకూడదు అనేసి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మన చేతికి కొద్దిగా గీ తీసుకొనేసి దీన్ని ఉండలుగా చేసుకుందాం. ఇలా మనం తీసుకున్న మిక్చర్ అంతా ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా అన్ని లడ్డూలు చేసేసాక క్యాష్యూతో గార్నిష్ చేసుకుందాం. జస్ట్ ఇలా పెట్టి ప్రెస్ చేసేయండి అన్నిటి మీద. ఇలా అన్ని లడ్డూస్ని క్యాష్యూతో గార్నిష్ చేసుకోండి. అంతే, మన యమ్మీ కొబ్బరి లడ్డు రెడీ. ఇవి ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవచ్చు. 1 week to 10 days నిల్వ ఉంటాయి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.